ముంబై నటి జత్వాని వ్యవహారంలో పోలీసులు కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జత్వాని కోసం ప్రత్యేక విమానాలు వేసుకుని తిరిగిన పోలీసులు రాష్ట్రంలోని సాధారణ మహిళల రక్షణ, వారి సమస్యల విషయంలో ఎందుకంత అలసత్వం వహించారని నిలదీశారు. ప్రచారం కోసం హడావిడి చేసి చివరికి జత్వానిపైనే ఛార్జిషీట్ దాఖలు చేయడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. జత్వాని కేసు పేరుతో గతంలో పోలీసులు ప్రత్యేక విమానాల్లో ముంబై ఇతర ప్రాంతాల్లో తిరిగి పెద్ద ఎత్తున హడావిడి చేశారు. తీరా ఇప్పుడు కోర్టులో సమర్పించిన ఛార్జిషీట్ లో చివరికి ఆ జత్వానీయే తప్పు చేసిందని పేర్కొనడం విడ్డూరుగా ఉందని ఎండగట్టారు. సినీ నటి జత్వాని కేసులో హోంమంత్రి గారు, పోలీసులు ఎంత రాచమర్యాదలు చేశారో మనం చూసాం. 5 స్టార్ హోటళ్లు, స్పెషల్ ఫ్లైట్లు, కొత్త డ్రెస్సులు, ప్రోటోకాల్స్, సెక్యూరిటీ, అలాగే టీడీపీ లీగల్ టీం ఆమెతో వచ్చిన పరిస్థితి మనం చూసాం. మరి ఎక్కడో ఉన్న పక్క రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం అంత శ్రద్ధ తీసుకున్న హోంమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఎందుకు ఇలా గాలి కొదిలేశారు, వాళ్ళ రక్షణని పట్టించుకోని పరిస్థితి ఎందుకు ఉంది అని నేను అడుగుతూ ఉన్నాను. మరి జత్వాని గారి విషయం తీసుకుంటే ఆవిడ అసలు రంగేంటో గతంలోనే మేము చెప్పాం. అదే విషయాన్ని ఇప్పుడు వాళ్ళ ఛార్జ్ షీట్లో చూపించడం జరిగింది. ఆ కేసు విషయంలో తీసుకుంటే పోలీస్ అధికారులు వేధించడం కోసం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం అలాంటి వ్యక్తినేమో వీళ్ళు అంతగా సపోర్ట్ చేసిన పరిస్థితి చూసాం. ఈ రోజు వాళ్ళే ఛార్జ్ షీట్ వేశారు. ఆమె తాలూకా ఎలాంటి మెంటాలిటీ వ్యక్తి, ఎలాంటి బ్లాక్ మెయిలింగ్ మనిషి అనే విషయాన్ని వాళ్ళే ఛార్జ్ షీట్లో పేర్కొనడం జరిగింది. వాటి సంగతి మాకు అనవసరం, కానీ ఎందుకు ఎక్కడో ఉన్న మహిళ కోసం అంత శ్రద్ధ తీసుకున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మీరు పట్టించుకోవట్లేదు హోంమంత్రి గారు నేను అడుగుతున్నాను. హోంమంత్రి గారు అయితే గతంలో చూసాం ఒకసారి ఏంటంటే నేరస్తులంట ఎగ్జిబిట్ చేస్తాం మేము అని చెప్పారు. మరి ఈ నీచుడు ఒక మహిళని వివస్త్రం చేసి దాడి చేశాడు. విజువల్స్ కూడా అందరము చూసాము. మరి అతన్ని ఎందుకు ఎగ్జిబిట్ చేయట్లేదు? ఆ రోజు కోడిని కోస్తే కేసు, మేకను కోస్తే కేసు, కేక్ కట్ చేస్తే కేసు. మరి అలాంటప్పుడు ఇంత తప్పుడు పనులు చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎందుకు మీరు శిక్షించట్లేదు? ఈరోజు తీసుకుంటే గుంటూరు సంఘటనే కాదు, బద్వేలులో సంఘటన జరిగింది. ఆమె జాకెట్ చించేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాళ్ళ మీద కనీసం కేసు పెట్టని పరిస్థితి. ఎందుకు కావలి సంఘటనలో కూడా ఆ గిరిజన మహిళకి వివస్త్రం చేసి దాడి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టలేదు. గుంటూరు సంఘటనలో కూడా విజువల్స్ బయటకు వచ్చాయి కాబట్టి ఈరోజు తూతు మంత్రంగా కేసు పెట్టి అరెస్ట్ చూపిస్తూ ఉండే పరిస్థితి. తిరిగి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు అంటారు ఆవిడ అక్కడ పరామర్శకు వస్తే మేము